వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఐబీఎం భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గ్రహాలు, వాటి యొక్క కారకత్వాలు, వాటి యొక్క లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సహజంగా మనం జ్యోతిష్ శాస్త్రాన్ని గురించి తెలుసుకోవాలన్నా, అవగాహన పెంచుకోవాలన్నా ప్రధానంగా జ్యోతిష్ శాస్త్రానికి అవసరమైనటువంటి అంశాలు నక్షత్రాలు, రాసులు, గ్రహాలు. అశ్విని నుంచి రేవతి వరకు గల 27 నక్షత్రాలు, అలాగే అశ్విని నక్షత్రంలో 4 పదాలు, భరణి నక్షత్రంలో 4 పదాలు, కృత్తికా నక్షత్రంలో మొదటి పాదం, ఈ 9 పాదాల నిడివిని మనం మేషరాశిగా పరిగణిస్తాం. అలాగే మేషం నుంచి మీనం వరకు గల 12 రాసులకు 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఈ 12 రాసులకు 27 నక్షత్రాలకు గాను ప్రధానమైనటువంటిది గ్రహాలు. మన సాంప్రదాయ జ్యోతిష్ శాస్త్రాన్ని కానీ లేకపోతే ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని అర్థం చేసుకున్నటువంటి వారందరూ కూడా 9 గ్రహాలను ప్రధానంగా మనం స్వీకరిస్తూ ఉంటాం, అంటే తీసుకుంటూ ఉంటాం. సూర్య భగవానుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు, 7 ప్రధాన గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు, ఈ మొత్తం కలిపి 9 గ్రహాలు, నవగ్రహాలుగా మనం పరిగణనలోకి తీసుకుంటాం జ్యోతిష్ శాస్త్రంలో. అయితే పాశ్చాత్య జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి కానీ లేకపోతే ఉత్తర భారతదేశంలో ప్రధానమైనటువంటి కొంతమంది వ్యక్తులు తీసుకునేటువంటి ఈ ఆధునిక జ్యోతిష్ శాస్త్రం మీద అవగాహన కలిగినటువంటి వారు, లేకపోతే సౌరమానాన్ని అనుసరించేటువంటి జ్యోతిష్ శాస్త్ర పండితులు కానీ, వీరందరూ కూడా ఈ 9 నవగ్రహాలతో పాటు మరొక 3 గ్రహాలు, ఆధునిక గ్రహాలుగా చెప్పబడేటువంటి వరుణుడు, ఇంద్రుడు, యముడు, ఈ 3 గ్రహాలను కూడా కలిపి మొత్తం 12 గ్రహాలను ప్రధానంగా వారు స్వీకరిస్తూ ఉంటారు. అయితే మనము చాంద్రమానాన్ని అనుసరించేటువంటి వారం కానీ సాంప్రదాయ జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించేటువంటి వారము ఈ 9 గ్రహాలనే ప్రధానంగా మనం స్వీకరిస్తూ ఉంటాం. ఈ 9 గ్రహాలతోనే మనం జ్యోతిష్ శాస్త్రాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని వాటిని వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ రకంగా మనము విజయాన్ని, సత్ఫలితాలని పొందడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ 9 గ్రహాల యొక్క కారకత్వాలు, అనగా ఈ 9 గ్రహాల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ గ్రహ లక్షణాలు, ఈ నక్షత్ర లక్షణాలు, లేకపోతే ఈ రాసుల యొక్క నక్షత్రాలు, ఇవన్నీ తెలియడం వల్ల జ్యోతిష్ శాస్త్రాన్ని మనం అర్థం చేసుకునే విధానము సులభతరం అవుతుంది. ఇప్పుడు నవగ్రహాలలో ప్రధానంగా మనము చెప్పుకోదగ్గ గ్రహం గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు, అనగా రవిగ్రహం. ఈ రవిగ్రహాన్ని గ్రహ కుటుంబంలో మనము గ్రహరాజుగా స్వీకరిస్తూ ఉంటాం, పరిగణిస్తూ ఉంటాం. ఈయన కుటుంబంలో తండ్రి కారకత్వాలకు కారణమవుతాడు. రాజ్యంలో రాజుగా ఆయన పరిగణింపబడతాడు. అలాగే కార్యాలయంలో అధికారి, యజమాని, ఆయన బాస్గా మనకుంటాడు. మగ సంతానానికి ఒక రకమైనటువంటి కార్యకలాపాలను నిర్వహించడానికి, అనగా కార్యనిర్వహణాధికారి లక్షణాలన్నీ కూడా ఈ సూర్య భగవానునికి ఉంటాయి. సహజంగానే సూర్య భగవానుడు ఒక ఉష్ణగ్రహంగా చెప్పుకోవచ్చు, అంటే వేడి తత్వాన్ని కలిగినటువంటి గ్రహంగా చెప్పవచ్చు. అందుకే మనకు మన జీవన విధానానికి, మనమంతా కూడా చైతన్యవంతులు కావడానికి సూర్య భగవాన్ని సూర్యోదయంతోనే చైతన్యం మనకంతా కూడా వస్తుంది. మనం అప్పుడే పగటిపూటగా దాన్ని పరిగణిస్తాం. అలాగే జీవక్రియ ముందుకు రావాలంటే, జీవం జరగాలి అంటే, అన్ని మన సకల చరాచర జీవులన్నీ కూడా అవి జీవంతో ఉండాలి అంటే ఈ వేడి తత్వం మనకు కావాలి. అటువంటి వేడి తత్వాన్ని కలిగినటువంటి వాడు ఈ సూర్య భగవానుడు. అలాగే ఈయనకు కాస్త అధికార తత్వం కలిగి ఉంటుంది, అనగా ఒక రకమైనటువంటి బాసిజాన్ని కలిగి ఉంటాడు. నా మాట అందరూ వినాలి అనేటువంటి తత్వాన్ని కలిగి ఉంటాడు. తను చెప్పినట్టుగా అందరూ వినాలి, పరిపాలన దక్షత కలిగినటువంటి వ్యక్తిగా ఈ సూర్యగ్రహాన్ని మనం తీసుకోవచ్చు. ఇక ఈ సూర్యగ్రహానికి సంబంధించినటువంటిది శారీరకమైనటువంటి మన శరీరంలో తీసుకుంటే కుడి కన్ను, తల భాగము, అలాగే మన హృదయంలో ఉన్నటువంటి గుండె భాగాలను, మన చర్మ సంబంధమైనటువంటి కొన్ని సోరియాసిస్ లాంటి చర్మ సంబంధమైన అనారోగ్యాలకి ఈ సూర్య భగవానుడు కారకుడవుతాడు. అలాగే మన శరీరంలో వేడి తత్వాన్ని, ఉష్ణశక్తిని పెంచేటువంటి గుణం కూడా ఆ రకమైనటువంటి అనారోగ్యాలకు కూడా కారణమవుతూ ఉంటాడు. ఇక ఈ సూర్య భగవాను యొక్క లక్షణాలు మన జ్యోతిష్ శాస్త్రంలో కూడా మనం ఆలోచిస్తే, ఈయన మేషరాశిలో ఉచ్చస్థానాన్ని పొందుతాడు, తులారాశిలో నీచపడతాడు, అనగా బలహీనపడతాడు. సింహరాశికి ఈయన అధిపతి.
ఈ సూర్య భగవానుడి జాతక చక్రంలో సూర్య భగవానుడు మనకు అనుకూలంగా ఉంటే తండ్రితో మనకు సత్సంబంధాలు ఏర్పడతాయి. మనకు కూడా ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలు కానీ లేకపోతే ప్రైవేటు ఉద్యోగాలు అయినప్పటికీ అందులో ప్రధానమైనటువంటి వ్యక్తిగా మనకు ఉద్యోగాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు కూడా ఈ సూర్య భగవానుడి యొక్క అనుకూలత ఉండాలి. అట్లా ఉన్నవారే రాజకీయాల్లో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సూర్య భగవానుడు ఎప్పుడూ కూడా ఈ సింహరాశికి అధిపతి కదా, ఆ సింహ తత్వాన్ని కలిగి ఉంటాడు. అనగా మృగరాజులాగా కుటుంబంలో తండ్రి అయినా, కార్యాలయంలో అధికారైనా, లేకపోతే ఒక రాజకీయ నాయకుడైనా కానీ, లేకపోతే ఇతరత్ర ఒక సంస్థకు సొంత యజమాని అయినప్పటికీ ఆయన అధికార తత్వాన్ని కాస్త కోపతత్వాన్ని కలిగి ఉంటాడు. తన మాట అందరూ వినేటట్టుగా చేస్తూ ఉంటాడు. ఒక మంచి కార్యనిర్వహణ లక్షణాలన్నీ ఈయనకు కలిగి ఉంటారు. అయితే ఈ సూర్య భగవానుడు నీచబడితే కుడికన్నుకు సంబంధించిన అనారోగ్యాలు కానీ, తలకు సంబంధించిన అనారోగ్యాలు కానీ, తలలో వెంట్రుకలు రాలిపోవడం కానీ, లేకపోతే గుండె సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, శరీరం వేడి తత్వంతో వచ్చేటువంటి అనారోగ్యాలకి కారణమవుతుంది. సహజంగా మనం సూర్య భగవాను గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఈ సూర్య భగవాన్ని అనుకూలపరచుకోవడానికి ఆయనకు మన జ్యోతిష్ శాస్త్రంలో ఇచ్చినటువంటి నంబరు 1, అలాగే వారము ఆదివారము, ఆయనకి సంబంధించినటువంటి ధాన్యాలు గోధుమలు, అలాగే ఆయనకి సంబంధించినటువంటి నవరత్నాలు కెంపు, దీన్ని మనం మాణిక్యం అని కూడా పిలుస్తాం.